ఈ చేపలు తెచ్చి నా ప్రాణం మీదకి వచ్చాయి. మా అమ్మ నాన్నలి పెళ్లి కాక ముందు వరకే కూతురు, పెళ్ళైన తర్వాత అల్లుడు, మనవళ్ళు వాళ్ళకి నచ్చివే పంపిస్తారు. కూతురికి ఒక నోరు ఉంటది, అది కూడా దానికి కావాల్సిన తినాలనుకుంటది. అలాంటివే ఉండవు. ఆ డబ్బాడు చేపలు మా అమ్మ తెచ్చి నా మొహం మీద కొట్టింది. మా ఆయనేమో అది వండుతావా సస్తావా అని ఒకటే గోల. మా పిల్లలకి ఆ ఎండు చేపలు నచ్చవు. నా మొగుడికి మా పిల్లలకి చేయాలనుకున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ నచ్చదు. కానీ ఇన్ని వంటలు చేయడం నాకు అసలు నచ్చదని ఇలా ఎవరికి తెలియట్లేదు. చేసిన వెంటనే ఆ కుడితి నీళ్ళు అదే ఆ డీటాక్స్ వాటర్ తాగాను. మా పిల్లల లంచ్ బాక్స్ కి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. అలాగే మా ఆయన కోరిక మేరకు మిక్స్డ్ వెజిటేబుల్స్ విత్ ఎండిపోయిన చేపల కూర వండాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇదే మా ఆయన ఫేవరెట్ కర్రీ. మా సైడ్ ఇలానే తింటారు, కలగలుపు కూరలు అంటారు. వీళ్ళందరికీ బాక్సులు కట్టేసి బాయ్ బాయ్ చెప్పేసి గుడ్డును గుట్టుకుని మింగి జిమ్ కి వచ్చేసా. ఇంకా డైలీ రొటీన్ అనమాట. జిమ్ కి రావడం, వర్కౌట్లు చేయడం, డైట్లు చేయడం, అయినా వెయిట్ లాస్ అవ్వకపోవడం. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి జావ కామన్, నట్స్ కామన్. దాంతో ఈ కర్రీ యాడ్ చేసుకుని తిన్నా కొంచెం చేంజ్ కోసం. ఇంకా వాషింగ్ మిషన్ వాడకుండా బట్టలను చేత్తో ఉతికి బలిసిన బాడీని తగ్గిద్దాం అనుకున్నా. మంచి పనులు మంచి ముహూర్తంలోనే చేయాలని మళ్ళీ తీసిన బట్టలను లోపల పడేసా. మళ్ళీ అవన్నీ వాషింగ్ మిషన్ ప్రాప్తమే. ఆఫ్టర్నూన్ లంచ్ లోకి స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుని తిన్నాను. తిండి కోసం రక్తాలు చిందించే వారిలో నేను ఒక దాన్ని. ఈ వీడియోకి ఇంతే, ఉంటాను, బాయ్.